ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేయండి, వాటికి నేను పేమెంట్ చేస్తా అంటున్నాను. అది పని చేయాలి. ఇప్పుడు వాళ్ళకంటే అన్నా ఇక్కడ మార్కెట్ సీనియర్ తీసుకొచ్చి అప్డేట్ చేస్తే దాన్ని ఏం ప్రాబ్లమ్ ఉందో తీసుకొస్తాను. అది ఈ వెహికల్స్ ఇక్కడ మార్కెట్ సార్ వాళ్ళకు సార్ 36 వెహికల్స్ సార్ సిస్టమ్ వల్లే మనకు అది ఏ ప్రాబ్లం చేశారు. అది టెంపరీ అది కూడా పికప్ ఫస్ట్ సెలెక్ట్ డాక్యుమెంట్ అరే కనుక్కోండి, కనుక్కోకుండా బట్టి వచ్చేసాను. ఆదర్శ వాళ్ళే చేస్తున్నారు. కమిషనర్ మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఆ 3 వెహికల్స్ ఒక పని చేయండి, నా పర్సన్ మీకు సాయంత్రం రిలీజ్ చేసుకుంటాను. ఈశ్వర్ జగిత్యాల ప్రాంతంలో 9వ వార్డు మన దరూర్ క్యాంపు హౌసింగ్ బోర్డు కుక్కలు కోతుల వల్ల మహిళలు పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. పొద్దున సాయంత్రం సమయంలో వాకింగ్ చేద్దామంటే మహిళలకి బాగా గాయం చేస్తున్నాయి కుక్కలు. పిల్లలు స్కూల్కి వెళ్ళే సమయంలో కుక్కలు వెంట పడుతున్నాయి, బాగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. అందుకని తొందరగా ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వాలని చెప్పి మేము చైర్మన్ గారికి విన్నపం అందజేసినాం. దయచేసి తొందరగా ఈ సమస్య పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలు 17 వరకు వచ్చినాయి. ఎక్కువ శాతం కుక్కల గురించి వచ్చినాయి. సో అది నేను ఒక్కసారి కలెక్టర్ గారితో మాట్లాడి నేను అది ఏంటిదనేది ఒకసారి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే
ఇంకా లాస్ట్ మంగళవారం నాడు 30 ఫిర్యాదుల వరకు వస్తే దాంట్లోంచి 20 సాల్వ్ చేయడం జరిగింది. శానిటేషన్ అయితే వెంటనే 2-3 డేస్లో సాల్వ్ చేసేస్తున్నాం. ఇంకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవి రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ అవి ఒకసారి టెండర్ పెట్టేసుకొని కౌన్సిల్ తీర్మానం చేసేసుకొని అప్పుడు మనం ప్రొసీడ్ అవ్వచ్చు. దానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత ఇంకా ఎలాంటి సమస్యలు ఉంటాయి మనకి జగిత్యాల్లో ఇప్పుడు వచ్చే ఈ వర్షాకాలంలో అన్నీ మనం పారిశుద్ధ సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దోమల నివారణ, ఈ ఈగలు ఇవన్నీ వాలకుండా మన చుట్టూ పరిసర ప్రాంత మన పరిసర స్థలాలు ఉంటాయో ఇవన్నిటి మనం కొంచెం నీట్గా ఉంచుకొని మన ఇల్లు ఎంత బాగుంటుందో అట్లనే మన చుట్టుపక్కల అంతా కొంచెం ఖాళీ ప్లేసులు కానీ అన్ని నీట్గా ఉంచుకుంటే మనకు కొంచెం పరిశుభ్రంగా ఉండి మనకు జ్వరాలు, విష జ్వరాలు, రోగాలు రాకుండా ఉంటాయి. పిల్లలకు వాంతులు కాకుండా ఉంటాయి. సో దానివల్ల పిల్లలకు వాంతులు కూడా అవుతున్నాయి కాబట్టి కొంచెం పరిశుభ్రంగా ఉంచుకోండి, అది మీకే మంచిది కాబట్టి. అండ్ దోమలకు అండ్ ఈ ఈగలకి కొంచెం ఫాగింగ్ అండ్ స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ కింద అది కూడా స్టార్ట్ చేయించినాం. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా ప్రతి ఒక్కరూ అనుకొని మన ఇల్లుని ఎట్లా మనం పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టుపక్కల కూడా అందరూ పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి ఎలాంటి రోగాలు రాకుండా ఎలాంటి విష జ్వరాలు రాకుండా బాగుంటుంది.